మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ 7వ రోజుకు నిరవధిక సమ్మె కొనసాగిస్తూ తమ సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ వర్కర్స్ నేత అంకారావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో సమావేశం జరిగింది. వారు సానుకూల హామీ ఇచ్చి 2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇంతకుముందు జారీ అయిన జీవో నంబర్ 36 అమలు కాకపోవడంతో సమస్యలు పెరిగాయని, పరిష్కారం లేకపోతే సమ్మె ఉధృతం చేయబోతున్నట్టు హెచ్చరించారు. సిఐటియు మద్దతు ప్రకటించింది. బాపట్ల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లైలో పనిచేస్తున్నా. నా పేరు అంకారావు. గత కొన్ని నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ, మరి డిఎంఏ గారిని కానీ, రాష్ట్ర మంత్రి నారాయణ గారిని కానీ, మరి మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మరాజు గారు కానీ, మేము అందరం మా కమిషనర్ గారికి కానీ, డిఈ గారికి కానీ మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ పైన ఉన్నటువంటి అధికారులు ఇంకా స్పందించలేదు. జీవోలు గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 36 9 మంది కమిటీ వేసి ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన సందర్భంలో జీవో నెంబర్ 36 అమలు చేయాలి. అది అమలు చేయకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే సిఐటి అనుబంధ సంస్థ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నాము. మరి నిన్న డిఎంఏ గారి ముట్టడికి కూడా వెళ్ళొచ్చాము. అయినప్పటికీ మరి నారాయణ గారు, కొంతమంది అధికారులు మనకి డిపార్ట్మెంట్ కి అవార్డులు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారని, మరి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు. కాబట్టి సార్ వాళ్ళు ఈ రోజు రేపట్లో వస్తారు, ఒక 2 రోజుల్లో మీకు మంచి న్యాయం చేస్తారని మరి అధికారుల ద్వారాగా తెలియపరిచారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ 1-2 రోజుల్లో మేము ఏదైతే అనుకున్నామో జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెరిగి మరి వాళ్ళు మా సేవలను ఉపయోగించుకోవాలని మరి రాష్ట్ర ప్రజలకి, మరి మంత్రులకి, ముఖ్యమంత్రులకి